ఆగస్టు 14 మీద ట్రేడ్ వర్గాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ క్రేజీ మల్టీ స్టారర్ వార్ 2 ఆల్రెడీ ఆ డేట్ ని తీసుకోగా, రజనీకాంత్ కూలీ కూడా అదే తేదీ మీద కన్నేసిందన్న వార్త అభిమానులకు ఆందోళన కలిగించింది. ఎందుకంటే రెండు ఒకేసారి తలపడటం బిజినెస్ ఓపెనింగ్స్ పరంగా ఎంత మాత్రం క్షేమం కాదు. కానీ తాజా అప్డేట్ ప్రకారం ఈ పాన్ ఇండియా మూవీస్ క్లాష్ అయ్యే అవకాశం ఎంత మాత్రం లేదు. వార్ 2 వాయిదా ప్రసక్తే లేదని ఆ మేరకు యష్ రాజ్ ఫిలిమ్స్ తమ డిస్ట్రిబ్యూటర్లకు ముందస్తు సమాచారం ఇచ్చి థియేటర్లు బుక్ చేసే పనిలో ఉన్నట్లు ముంబై రిపోర్ట్. కూలీని మరో తేదీకి తీసుకురావాలని చూస్తున్నట్లు చెన్నై టాక్. ఇంకా ఖరారు కానప్పటికీ వార్ 2తో ఫేస్ ఆఫ్ ఉండదని బయ్యర్లకు స్పష్టత ఇవ్వడంతో దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకునే పనిలో ఉన్నట్లు తెలిసింది. కూలీతో తలపడేందుకు ఎవరూ సాహసించకపోవచ్చు. ఎందుకంటే రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ కాంబినేషన్ రాష్ట్రంతో సంబంధం లేకుండా విపరీతమైన హైప్ తేనుంది. దర్శకుడు లోకేష్ కనకరాజ్ సెట్ చేసిన తెలివైన కాస్టింగ్ అసలు హైప్ ని ఎంత పైకి తీసుకెళ్తోందో అర్థం కావడం లేదు. అందుకే రిలీజ్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కూలీని ఖచ్చితంగా ఆగస్టు లేదా ఆ తరువాత రిలీజ్ చేస్తారనేది పక్కా. ఇందులో డౌట్ లేదు. కాకపోతే దసరా సీజన్ ఆల్రెడీ లాక్ అయిపోయింది. దీపావళి స్లాట్ల మీద మెల్లగా ఇతర నిర్మాతలు కర్చీఫ్ వేస్తున్నారు. పోనీ డిసెంబర్ రజనీ పుట్టినరోజు వదులుదామంటే అంత ఆలస్యం కష్టం. పైగా ఓటీటీ డీలింగ్ లో ఇబ్బందులొస్తాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఫిక్స్ చేయాలి. ది రాజాసాబ్, విశ్వాంబర, స్వయంభూ లాంటి చాలా సినిమాలు ఇదే సీజన్ లో వచ్చేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నాయి. మరి కూలీ తొందర పడతాడో లేక నాకేం భయమంటూ కోరుకున్న తేదీని డిమాండ్ చేసి తీసుకుంటాడో వేచి చూడాలి.